ఇంత నీట్గా ఉంది. కొంపదీసి కొత్త పని మన ఇంటికి వచ్చింది ఏంది? పూజ కూడా చేసిరా? ఏందో ఈరోజు అంతా కొత్తగా ఉంది నాకు. ఇంతకీ నా పిల్లవేది? రాదా? ఓ రాదా? కిచెన్ లో టిఫిన్ రెడీ చేసి పెట్టానండి, మీరు టిఫిన్ చేస్తారండి. అవునా? అంత కొత్తగా ఉంది. టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. రాదా? ఓ రాదా? ఇంకెంతసేపే? తొందరగా రా. అయ్యో వస్తున్నానండి. రాదా ఇంకెంతసేపే? అయ్యో వస్తున్నానండి. అయ్యో స్టవ్ ఆఫ్ చేయలేదు, అసలే గ్యాస్ దొరకట్లేదు. వస్తున్నా. పదండి. రాదా మీ ఆకు వచ్చింది దిగు. కొన్ని పరిచయాలు బస్ ఎక్కి దిగే వరకే, మరికొన్ని పరిచయాలు మనం కలిసి పని చేసే వరకే, ఇంకొన్ని పరిచయాలు మన మంచి చెడ్డల వరకే. కానీ భార్యాభర్తల బంధం మన కట్టి కాలినా కూడా పోదు. నా జీవితంలో నేను చేసిన తప్పుని మీరు చేసి మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఇట్లు మీ రాధ. ఏకాంత సేవ రాదా ఎవరైనా కొత్తగా వచ్చింది ఏమన్నా? ఏమోనండి, కొత్తగా వచ్చుంటారు. కొత్తగా దిగారా? అవునక్క. బ్రదర్ నీ పేరేంది? హరీష్. ఓ నా పేరు హరీష్. అవునా? నైస్ టు మీట్ యు. ఏ దిల్ దిల్ దిగా. నీ పేరేంటి? నా పేరు రోజా. ఓ నా పేరు రాధా. ఇక్కడే ఉంటారా అక్క? ఇక్కడే ఉంటాం, ఏమైనా అవసరం ఉంటే అడుగు. సరే అక్క. మీకు కూడా అవసరం ఉంటే నన్ను విలు. రాత్రైనా పగలైనా. ఓకే ఓకే. ఓ మీ ఆయన ఏం పని చేస్తుంటారు? ఆర్ఎంపీ డాక్టర్ అక్క. ఏవండి విన్నారా? డాక్టర్ అంట. డాక్టర్లు వస్తుంటారు పోతుంటారు, సైంటిఫిక్ లోకల్. ఎక్కువ మాట్లాడారో మీ గుండు మీద సూచిపిస్తాను. గుండు కాకపోతే ఎక్కడ నిచ్చుకో. మీతో ఎప్పుడు ఇంటే బావగారు భలే కామెడీ చేస్తున్నారు అక్క. ఈయన కామెడీకి చెమ్మచంద్ర కూడా పనికిరాలే. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే.
అట్లా అలా ఫీల్ అయిపోతున్నాడు. ఏం చేస్తుంటారు మీ బావగారు? విన్నావా రాపు రోజు ఇదే అంటే అంతేనా? పెద్ద నాకు ఒక పెద్ద నిచ్చి నొప్పి. సరే అక్క, కొంచెం పని ఉంది. సరే చెల్లి కలుద్దాం. ఏకం కలుద్దాం. ఏమండి ఓకే నాకు ఇప్పుడే ఎటు పోయినవే? మా ఇంటికి వెళ్ళాను. మార్కెట్ పోయినావా? ఏ బట్టి తెచ్చినావు మరి? చికెన్ తెచ్చిన. చికెన్ తెచ్చినావా? అయితే నువ్వు మంచిగా ఉండు, నీకు ఫుల్ బర్రెలు తీసుకుంటా. నువ్వు దానికి తప్ప దేనికి పనికి రావు. తమ్ముడు వస్తావా? ఎక్కడికి రానుకో. ఏవా నవ్విన ఆడదాని నలుగుల మొగుడిని ఎప్పుడు నమ్మద్దురా బాబు. సరే సరే మత్తు చెప్పినావు అనుకో. చే అమ్మ ఇది ఊకే ఫోన్ చేస్తాను. అరే కట్ చేసినా కానీ మళ్ళీ చేస్తాను, ఏం పని లేదా? హలో హలో, హలో ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? బిజీగా ఉన్నానే. నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా నీకు? చెప్పా కదా బిజీగా ఉన్నాని. నేనంటే అసలు లెక్కకి లేకుండా పోయింది మీకు. అదేం లేదే, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్ కూడా లేదా మీకు? ఫోన్ చూసుకోలేదు. నేనంటే అంత చిలుకన అయిపోయినా నీకు? ఏంటే నేను అసా నేనంటే లెక్కకు లేకుండా పోయింది నీకు. చీ ఏం మాట్లాడుతున్నావే? వేరెవరో తగులుంటారులే బేబీ. చెప్పు. ఈ సరసాలకేం తక్కువలేదు. ఇంకా మా ఆయన కూడా లేడు ఇంట్లో. కావాలంటే చెప్పు, ఇప్పుడు వస్తా. ఫోన్ కోసం ఎంత వెయిట్ చేశాను. అవునా? అక్క అక్క, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? 2 రోజుల తర్వాత వస్తా. అక్క నువ్వు అంటే చెప్పు, ఇప్పుడే వచ్చేస్తా. అక్క ఎవరక్క? బావే నా ఫోన్లో? బావిని బాబాతో మాట్లాడుతున్నాను. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదక్క, చాలా రోజులు కదా ఇక్కడికి వచ్చి, నేను పరిచయం చేసుకుందామని వచ్చిన. 2-3 సార్లు పిలిచిన, నువ్వు వింటే కదా. ఓ అదా, కిచెన్లో వంట చేస్తున్నానే. కిచెన్లో వంట చేస్తున్నావో? ఊరుకో. సర్లే, ఎలాగో వచ్చావుగా కాఫీ పెట్టిస్తాదా? నారి నారిలో నారి సుందరి నాకుమకమతానా నారి నారిలో హాయ్ చెల్లి. హాయ్ అక్క. నువ్వు రీల్స్ చేస్తావా? లేదక్క, నాకు చాలా ఇష్టం రీల్స్ చేయడం, కానీ మా ఆయనకు నచ్చదు. అవునా? నేను రోజు రీల్స్ చేస్తుంటా. నాకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అవునా? చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. రోజు వీడియోస్ చేసుకోవచ్చు, కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి తెలుసా. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. నాకు అసలు బయటికి వెళ్తే అయితే వదలరు తెలుసా. కరెక్టే అక్క, కానీ మీ మధ్యకి నచ్చదు. నాకు చాలా ఇష్టం రీల్స్ చేయడం. ఏం కాదు, వచ్చాయి నేను నేర్పిస్తాను నీకు ఎలా చేయాలో. ఏమన్నా ఎవరు రా, అలా రా, వస్తున్నాను రా. నాకు రీల్స్ ఎలా చేయడం చూపిస్తాను రా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రీల్ చూసుకోవాలి. దాని తర్వాత ట్రెండింగ్ రీల్స్ చూసుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్ ఏముందబ్బా, ఎగ్జాంపుల్ ఇలా సాంగ్ ఉంది అనుకోండి. ఓకే సాంగ్ సరే, ఫోన్ ఇక్కడ పెడుతున్నాను. స్టెప్ నెంబర్ 1. తర్వాత ఉలకడాయ పలకడాయ ఓ లచ్చ గుమ్మడి అలగనన్న అలగడాయ ఓ లచ్చ గుమ్మడి ఉలకడాయ పలకడాయ ఓ లచ్చ గుమ్మడి అలగనన్న అలగడాయ ఓ లచ్చ గుమ్మడి చెయ్యవే. ఏంటి వాతావరణం అంతా బాగా నచ్చిందా? ఇల్లంతా చదివారా? చదువుకున్నా, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. పాప ఎటు వెళ్ళింది? స్కూల్కి వెళ్ళింది. అవునా? అవును కానీ చీర కూడా కొన్నావే, చాలా బాగుంది. మొన్న వచ్చిన రోజు కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, ఆ రోజు వెళ్ళి తీసుకున్నాక. చాలా బాగుంది. ఫ్లవర్స్ ఇవన్నీ బాగున్నాయి, పువ్వులు ఆకులు మంచిగా ఉంది. నీ సెలెక్షన్ నా సెలెక్షన్ కంటే బాగుంది. నువ్వు కట్టింది కూడా సింపుల్ గా బాగుంది. అలా ఏం లేదు కానీ
ఏమండి ఉన్నాయి రాదా? మీ చెల్లి వచ్చే, మా తమ్ముడు వచ్చే, వాళ్ళకైనా వంట చేసి పెట్టద్దా? ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయండి. కూరగాయలు అయిపోయినాయా? కూరగాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కూరగాయలమ్మా కూరగాయలు. కూరగాయలు వచ్చినట్టునే వాడు అందుకే తినే కూరగాయలు ఉన్నాయి. ఏవండి 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 అది ఎందుకంత సీరియస్ అవుతున్నావే? నువ్వు అడగకపోయినా నేను తీసుకుంటుంది. పండగ దగ్గరకు వచ్చింది కదా, అబ్బో నాకు ఒక చీర కొనివ్వండి. ఏ అక్క, ఇది ప్రేమతోటి ఏవండి అనుకున్నప్పుడే అనుకున్నా ఎంత పెద్ద ఎసరు పెడుతుందో అని. ఆ డాక్టర్ గారు వాళ్ళ ఆవిడకు 10,000 చీర కొంటాడు. నేను 1,000-2,000 కొన్నాను అనుకో, మా ఆవిడ నన్ను కుక్కలు పెట్టడు కొడుతుంది. ఏమయ్యా డాక్టర్ ఇట్రా. ఏమే చీర కొనుక్కున్నావు కదా, నేను చీర కొంటా కానీ నేను డాక్టర్ బాబుతో వెళ్ళే ఉంటా. సరే ఇద్దరు వెళ్ళి కొనండి. కూరగాయలమ్మా కూరగాయలు. అబ్బా కూరగాయలు వచ్చింది. అబ్బా మా భార్యకు చీర కొంటా మస్తు బిల్డప్ ఇచ్చిన. అబ్బా కొనడానికి ఒక్క రూపాయి లేదు. వైపు అనవసరంగా డాక్టర్ బాబు వెనకేసుకొచ్చిన. వాడు కనుక ఇప్పుడైనా పెద్ద స్వరం తీసుకుపోయాడు అనుకో, నా ఇజ్జత్ అంతా పోతుంది. ఐడియా రాధా రాధా, ఏంటండి ఇప్పుడు నువ్వు చీర కొనుక్కున్నావు కదా, నీకు చీర కొంటా కానీ ఒక పన్నమే, ₹1 లేకుండా ఇప్పుడు కూరగాయలకు వచ్చినావు అనుకో, నీకు 5,000 రూపాయలు చీర కొంటానే. అదెంతసేపు? చిటికెలో అయింత పని చూడు. నాకు కొంగు దులిపినంత సేపటి పని. పంతం 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 నీదా నాదా హై. వెళ్ళండి. సొంతం నీకా నాకా హై.